యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం అనేది భారతీయులకు ఒక సెంటిమెంట్. తరచుగా భారతీయ కుటుంబాలు బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటాయి. ఎక్కువగా పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వేళ బంగారం కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. మహిళలకు బంగారు ఆభరణాలు మరింత అందాన్ని ఇస్తుంటాయి. అందుకే పురుషుల కంటే ఎక్కువగా వారే ధరిస్తుంటారు. ఆడపిల్ల పెళ్లి సమయంలో కూడా వారి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి అత్తారింటికి పంపిస్తారు. అంతలా బంగారం భారత సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇంకా బంగారంతో పాటు వెండికి కూడా అదే రీతిలో డిమాండ్ ఉంటుంది. మరోవైపు ఇవి అలంకరణ సామాగ్రిగానే కాకుండా పెట్టుబడికి కూడా సాధనంగా ఉన్నాయి. ఇటీవల ధరలు పెరుగుతున్న వేళ అదే స్థాయిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది చూస్తే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. యుద్ధం సమయంలో క్రూయల్ ధరలు విపరీతంగా పెరగ్గా బంగారం ధరలు దానికి అనుగుణంగా పతనం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జనవరి గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30,000కు పైగా పతనం అయ్యాయి. ఇక ఇటీవల క్రూడాయిల్ ధరలు తగ్గితే బంగారం ధర పెరగడం, క్రూడాయిల్ ధరలు పెరిగితే పసిడి ధరలు తగ్గడం జరుగుతూ వస్తోంది. గత వారంలోనూ ఇలా చాలా వరకు క్రూడాయిల్ ధరలు పెరగడంతో తగ్గిన బంగారం ధరలు మళ్ళీ వారాంతంలో పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ క్రూడాయిల్ ధర తగ్గడం ఒక కారణమైతే, మరోవైపు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాల్ని ప్రకటించడం కూడా గోల్డ్ ర్యాలీకి దోహదం చేస్తుంది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందనుకుంటే దానికి విరుద్ధంగా మరోసారి రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ వచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశం ఉండేది. అలా జరగలేదు కాబట్టి బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీన కూడా దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ పుత్తడి ధర ఇవాళ 250 పెరిగి తులం బంగారం ధర 132,550 వద్ద ఉంది. మొదటి రోజు 750 ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర చూస్తే 270 రూపాయలు పెరగడంతో అది 10 గ్రాములకు గాను 144,600 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి రేటు కేజీకి హైదరాబాద్ నగరంలో 2,35,000 వద్ద స్థిరంగా ఉంది. ఇంకా అంతర్జాతీయంగా మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు 4,042, అదేవిధంగా సిల్వర్ $57.62 వద్ద స్థిరంగానే ఉన్నాయి.